వాటి కనిపించి బాగుంది లేరు స్కూలు జరుగుతున్న స్కూలు డెవలప్ చేద్దాం కావాలనుకుంటా బిల్డింగ్ కట్టించాడు ఆయన మహాలు ఇతర దేశాల్లో ఉన్నాయి ఆయన స్వార్థం చేశారు ఆ బిల్డింగ్ ఆయన తిన్నాడు కదా ఆయన చేశాడు. మరి ఒక కుటుంబం ఒక రకంగా ఉండదు. కాకపోతే మన బాధ్యత పిల్లలు సక్రమంగా డైలీ స్కూల్కి వస్తున్నారా లేదా, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి, మరి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా, ఇవి గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. ఉందంటారా లేదంటారా? ఉంది కదా. అప్పుడే వాళ్ళు ఒక ఆర్డర్లోకి రాగలరు. మనము గమనించలేదనుకోండి, ఒక వారం రోజుల్లో లేకపోతే 4 రోజుల్లో గమనించలేకపోతే మనం ఎంత చెప్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆడికి వెళ్ళిపోతారు, పుస్తకం పడేసి. అంటే అమ్మోళ్ళు పట్టించుకోవట్లేదు, అమ్మోళ్ళు ఏం అడగటం లేదు, ఎవరో ఒకరిద్దరు ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఎంత ఎన్ని వదులుతున్నారా లేదా, మరి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారా లేదా, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి హోంవర్క్ విషయంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. పేరెంట్స్ రాస్తున్నారు, బిడ్డలు రాయలేకపోతున్నారని పేరెంట్స్ రాసి పంపిస్తున్నారు. కాకపోతే మీరు కొంచెమైనా సరే మీ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత రైటింగ్ అలవాటు చేయడానికి మేము రాసి పంపిస్తున్నాం. కాబట్టి స్కూల్లో ఎక్కువగానేమో రైటింగ్ వర్క్ ఇస్తాం, వాళ్ళకి డ్రిల్లింగ్ ఇప్పిస్తాం. కాబట్టి మరి ఇంటి దగ్గర కూడా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మీ పిల్లల చేతులు ఏమైపోవు, ఎముకలు ఇంకా రాస్తా ఉంటే గట్టి పడతాయి, కండలు గట్టి పడతాయి. అర్థమైనా? కండరాలు ఎముకలు గట్టిగా. మనకేమనిపిస్తుంది, చిన్న బిడ్డలు కదా వీళ్ళ చేతులు ఏమైపోతాయో, లేతలు ఉన్నాయే, మరి ఇంత హోంవర్క్ ఎట్లా ఇస్తారు అని చెప్పి భయపడతాం. కానీ వాళ్ళు మహా స్ట్రాంగ్ కదా. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ బయాలజీ అని మరి వాళ్ళు చక్కగా పాలు అవి తాగుతున్నారు, ఇక్కడ రాగి సాగు తాగుతున్నారు, మరి అలానే చిక్కీ తీసుకుంటున్నారు. మంచి డెలిషియస్ ఫుడ్ మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన ఇంట్లో కూడా రెగ్యులర్గా ప్రతిరోజు ఎగ్ ఇవ్వలేము. అంటే మనకి అవకాశం లేకపోవచ్చు, అనుకూలత లేకపోవచ్చు, మరి చేసుకునే టైం కూడా మనకి ఉండకపోవచ్చు. కానీ వేడి వేడి భోజనం, మేము కూడా చల్లటి భోజనం తింటాం. అయితే బిడ్డలకు వేడి వేడి భోజనం అప్పటికప్పుడు వండి ఫ్రెష్గా మరి వంట ఆమె మనకి బిడ్డ ఆమె తెచ్చి పెడతా ఉంది. కాబట్టి మేము టేస్ట్ చేస్తాం భోజనాన్ని. కాబట్టి మంచి రుచికరమైనటువంటి భోజనము, అలానే డెలిషియస్ ఫుడ్, ఆరోగ్యకరమైనటువంటి బలవర్తకమైనటువంటి ఆహారాన్ని ప్రభుత్వం వారు మనకి బిడ్డలకు ఇస్తున్నారు. వాళ్ళకి మంచి స్టామినా ఉంది, బ్లడ్ పర్సంటేజ్ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి డైలీ ఎగ్ ఉంది వాళ్ళకి, రోజు మధ్యలో చిక్కీ ఉంది, రాగి జావ ఉంది. కాబట్టి వాళ్ళకి మంచి ఆహారం అందుతుంది. అందువల్ల మీరు బిడ్డ చేత రాయించండి. వాళ్ళు రాస్తే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. మరి ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న రీతిగా మరి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ డైలీ చేస్తుంటేనే వాళ్ళకి వస్తుంది అనమాట. మరి కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మరి బిడ్డల యొక్క పరిస్థితిని గమనించి మరి ఇంటి దగ్గర కూడా వాళ్ళకి కొంచెం సేపు కూర్చోబెట్టండి. మీరు సీరియల్ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా సీరియల్స్ చూస్తారు, అవునా? మరి మా అమ్మలు చూస్తున్నారంటే ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ మూడు కూడా వెళ్ళిపోతుంది. మనం పనులకు వెళ్ళొచ్చి మరి శక్తి లేకో లేకపోతే ఓపిక లేక ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోలేకపోవచ్చు ఒకసారి. అయితే రోజు మార్చి రోజైనా ఒక పరీక్షలు చదవమని చెప్తా ఉండండి. అలాగే చేసి పడిపోతున్నారు. మరి మన స్కూల్లోనే పట్టించుకుంటున్నాము, ఇంటి దగ్గర పట్టించుకోవట్లేదు. మరి కాబట్టి ఇంటి దగ్గర కూడా మీరు కేర్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది, మరి చక్కగా చదవగలుగుతారు. ఇప్పుడు దండన అనేది ఆగిపోయింది. దండన ఎప్పుడైతే ఆగిపోయిందో మరి వాళ్ళ భయం పోయింది పిల్లలు.